నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. చాలా మంచి టాపిక్, లైఫ్లో మంచి సక్సెస్ చేసే టాపిక్. ఏంటంటే మనందరము చాలామంది ఎదుటి వ్యక్తులు ఉంటారు, తొడగొట్టే వాళ్ళు ఉంటారు, రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, చాలా రకాలుగా ఉంటారు. అలాంటి వాటికి తొనకొద్దు, వెనకొద్దు, రెచ్చిపోవద్దు. ఈ కథ వింటే మీకే తెలుస్తుంది. ఖచ్చితంగా చూడండి. ఒక న్యూమరాలజీ పద్ధతిగా మనందరం ఏది మనందరి లైఫ్లో ఉండాలి చూసుకుందాం. అలాగే ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనకు కొన్ని స్విచ్ వర్డ్స్ ఉన్నాయి. నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే మనందరం ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నాం, చిన్న మెసేజ్ పెట్టండి. మీ పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టండి. ఖచ్చితంగా మీ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ దేశం నుంచి చూస్తున్నారు, ఏ ఊరు నుంచి చూస్తున్నారు, ఏ విలేజ్ నుంచి చూస్తున్నారు, ఏ సిటీ నుంచి చూస్తున్నారు అనేది ఒక్కసారి నాకు అర్థమవుతుంది. అందుకనే చూసి ఈ యొక్క ఖచ్చితంగా ఫాలో అండి. దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఫుల్ వీడియో ఇది చూడండి. ఎందుకంటే మన సైడ్ కూడా, మన పక్కన కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, చూసుకోండి. అలాగే మనందరికీ ఒక దైవ సంభూతమైన, దైవత్వంతో కూడిన ఒక ఆరా శక్తి పవర్ మనందరికీ కావాలి. ఈ ఆరా శక్తి పవర్ మీకెంత ఉంది చూసుకోండి. అలాగే మన మొబైల్ నంబరే మనల్ని సగం నాశనం చేస్తుంది. మీ నిర్ణయాలు సరిగా తీసుకునేలా చెయ్యదు. మీ నిర్ణయాల పట్ల మీకు అపోహలు ఎదురవుతాయి, మీకు ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. అందుకనే ఈ మొబైల్ నంబరు మీది చెడు నంబర్ అయితే మార్చండి. ఈ చెడు నంబర్లు మీ మొబైల్ నంబర్లో 14569 నంబర్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. చూసుకొని ఖచ్చితంగా ముందుకెళ్ళండి. అలాగే మనందరి లైఫ్లో సక్సెస్ రావాలి. ఈ సక్సెస్ ఎలా ఉండాలి అంటే, మనము ఎదుటి వ్యక్తి మన పైన ఈర్ష్య కలిగేలా ఉండాలి. అలాంటి శక్తి మనకు ఉండాలి. అందుకనే లైఫ్ అంతా ట్రాజడీ కాకుండా లైఫ్ అంతా సక్సెస్ ఉండేలా చూసుకోండి. ఇదేంటో ఫుల్ వీడియో ఖచ్చితంగా చూసేయండి. ఎందుకంటే లైఫ్ ఈజీ కాదు. చూసుకుందాం. లైఫ్ అంతా తొడగొట్టే వాళ్ళు ఉంటే మనము ఇలా హ్యాపీగా నవ్వేలా ఉండాలి. అదేంటో చూసేద్దాం. అలాగే మన లైఫ్లో మన గ్రోత్ నిచ్చే మన పెళ్లి డేటు. పెళ్ళయ్యే వరకు ఒకలా ఉన్నా సార్, పెళ్ళైన తర్వాత చాలా బాగున్నా సార్ అనేవాళ్ళు కొంతమంది ఉంటే, పెళ్ళయ్యే వరకు చాలా బాగలేను సార్, పెళ్ళైన తర్వాత చాలా బాగుంది సార్ అనేవాళ్ళు కొంతమంది అయితే, పుట్టినప్పటి నుంచి పెళ్లి వరకు చాలా మంచి సక్సెస్లో ఉన్నాను, చాలా బాగున్నాను, కానీ పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ కొట్టడం, మా హస్బెండ్ తిట్టడం, మా హస్బెండ్ నిర్ణయాలన్నీ పాటించడం, చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ ఒక వాళ్ళు లేడీస్లో అంటుంటే, జెంట్స్లో వచ్చేసి పెళ్ళయ్యే వరకు బాగున్నాను సార్, పెళ్ళైన వరకు దీన్ని చేసుకొని నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అంటే ఇది మంచిది కాదు. నిర్ణయం కాదు అక్కడ, పెళ్లి డేట్ ముఖ్యం. ఈ పెళ్లి డేట్తో మీ అందరి లైఫ్ సగం నాశనం అవుతుంది. అమ్మ, మీరు ఎవరికైనా సరే, మీకైనా సరే, మీ హస్బెండ్స్కైనా సరే, మీ వల్ల కాదు, మీ హస్బెండ్ వల్ల కాదు, మీ పెళ్లి డేట్ వల్లనే అలా జరుగుతుంది. ఇది నిర్ణయం తీసుకోండి. ఒక్కసారి మీకు అర్థం కాకపోతే కాల్ చేయండి, క్లియర్గా నేను తెలియజేస్తాను. అలాగే ఇలాంటి నిర్ణయాలే మీకు ఈ పెళ్లి డేట్ వల్లనే ఇలాంటి తొడగొట్టే వాళ్ళు వస్తారు. ఇదేంటో క్లియర్గా తెలియజేస్తాను, చూసుకోండి. అలాగే మనకు ఒక మంచి బిజినెస్ నేము, అలాగే బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా చాలా ముఖ్యం. మనకు ఈ వెహికల్ నంబర్ కూడా చాలా ముఖ్యం. 3478 నంబర్స్ లేకుండా చూసుకోండి. లైఫ్ అంతా ఇలా ట్రాజడీగా నడవకుండా చూసేసుకోండి. నెక్స్ట్, మనము ఎంత కామ్గా ఉన్నా సరే,
నీకు సరివుజ్జి కాకపోయినా సరే, నీకు ఎలాంటి వ్యక్తి కాకపోయినా సరే, ఆ వ్యక్తి తొడగొట్టి నిన్ను రెచ్చగొడతా ఉంటాడు. మీరు రెచ్చిపోవద్దు. మీ పక్కింటి వ్యక్తి చిన్న విషయాన్ని గొడవపడవచ్చు, లేదా నువ్వు ట్రాఫిక్లో వెళ్తుంటే ఆ వ్యక్తి కూడా నిన్ను గొడవపడవచ్చు, నిన్ను ఢీ అంటే ఢీ కొట్టేలా చేయొచ్చు. నవ్వి చిన్న స్మైల్ ఇవ్వండి. ఈ స్మైల్తో అతని యొక్క కోపం ఏదైతే ఉందో, అతని అహం ఏదైతే ఉందో తగ్గిపోయే ఛాన్స్ ఉంది. ఈ చిన్న ఒక కథ మీకు తెలియజేస్తాను. ఈ కథలో మీకెంతవరకు ఈ తొడగొట్టే దానివల్ల మనకు ఎంత నష్టపోతాం అనేది మీరు చూసుకోండి. ఒకానొక చిన్న పక్షులు ఉండేటివి. ఆ పక్షులు ఏంటి, ఒకటి గ్రద్ద, రెండోది కోడి. ఈ రెండు కూడా ఏం చేసాయి, ఒకటి పోటీ పెట్టుకోవాలని చెప్పేసి కోడి అనుకుంటుంది. సేమ్ నాలాగే ఉంది కదా, నాలాగే రెక్కలు ఉన్నాయి, నాలాగే అన్ని ఉన్నాయి, నేను కూడా సేమ్ కొద్దిగా చూస్తే అలాగే కనిపిస్తున్నాను కదా, నాకు దానికి ఏంటి అంత ఇదని. దాన్ని ఏమో ప్రతి ఒక్కరు గద్ద గద్ద అని చెప్పేసి అంటారు. నేను కోడిని కదా, కోడిని నన్నేమో కోసుక తింటారు, దానికేమో మంచి రక్షణ ఉంటుంది అని ఈ కోడి యొక్క మదిలో మెదిలి మనిద్దరం పోటీ పెట్టుకుందాం, నువ్వు నేను తేల్చుకుందాం అని చెప్పేసి గద్ద దగ్గరికి వెళ్ళి అడిగితే, పోవే, నీత నేను గెలిచేదేంది, అసలు నువ్వు నాకెంత, నేను ఆకాశంలో నేను ఎగిరితే అందని లోకాలకు వెళ్ళిపోతాను, నువ్వు ఆఫ్టర్ ఆల్ కొద్ది దూరం వరకు ఎగరలేవు అని ఈ గద్ద అంటే, చూద్దామా అసలు నేను నాకన్నా నువ్వేమన్నా లావు ఉన్నావా, నాకేమన్నా నువ్వు ఇది ఉన్నావా, జస్ట్ ఆకారంలో సేమ్ ఉన్నప్పుడు నువ్వు నా అంతట దాన్ని ఎలా అవుతావు అని చెప్పేసి ఈ కోడి మళ్ళీ అంటే, అది ఎంత చెప్పినా గద్ద వినకుండా దాని పని ఏదో చూసుకుంటూ దాని గూటి దగ్గర అది కాపలా కాసుకుంటూ ఉంది. కానీ ఈ కోడి వినదు కదా. కోడి చేష్టాలతో కోడి మళ్ళీ కాలు, ఓహో నన్ను చూసి ఓడిపోతానని ఫీల్ అవుతున్నావా, నా ముందు నువ్వు ఇదవుతున్నావా అని చెప్పేసి బాగా రెచ్చగొట్టేసరికి గద్దకు చాలా కోపం వచ్చేసి పోటీకి సై అంటే సై దిగినాయి. ఈ గద్దకు పొడిచే పొడుసులకి, గద్ద చేసే పనులకి చివరికి కోడి ఓడిపోయింది. కోడి ఓడిపోయిన తర్వాత ఇదే అదనుగా చూసుకున్న పాము ఉంటుంది చూడండి. ఈ పాము వచ్చేసి అంటే ఎప్పుడెప్పుడు ఈ గద్ద వెళ్ళిపోతుందా, దీని గుడ్లు తినాలా అని చెప్పేసి పాము వెయిట్ చేసి ఈ యొక్క పాము గద్ద గుడ్లను తినేస్తుంది. ఇక్కడ ఎవరికి నష్టం జరిగింది అంటే, ఎవరైనా సరే తొడగొట్టే వాళ్ళు కానీ, కయ్యానికి కాలు దూవే వాళ్ళు కానీ చాలా మంది ఉంటారు. వాళ్ళతో పాటు వెళ్తే మీకు నష్టం ఇట్లాగా మన కోడి అంటే గుడ్ల రూపంలో, గద్ద యొక్క గుడ్ల రూపంలో నష్టం జరగవచ్చు. అలాంటి పాములు చాలా వెయిట్ చేస్తుంటాయి మీరు గొడవ పడుతుంటే. ఇప్పుడు ఇలాంటి చిన్న కథ కూడా మనకు ఇలా చెప్తాను. మనకి ఈ మధ్యకాలంలో కొన్ని ఇన్సిడెంట్ జరిగాయి అమ్మాయి లేడీస్ పైన, అందరి పైన. కొన్ని శివాజీ గారు ఏదో మాట్లాడినారని చెప్పేసి ఆ తర్వాత రకరకాల యూట్యూబ్లలో అందరూ ఏదేదో మాట్లాడుకున్నారు. ఇక్కడ ఎవరికి లాస్ జరిగింది, ఎవరికి నష్టం జరిగింది అంటే, అందరికీ దాదాపు మహిళలతో పాటు అందరికీ నష్టాలు జరిగే ఛాన్స్ వచ్చింది. ఒక్క చిన్న మాటను పట్టుకొని చాలా మంది చాలా రకాలుగా విభేదించుకొని కయ్యానికి కాలు దూవుకొని అందరూ దాదాపు నష్టపోయి, ఒక చిన్న మాటకి ఈయనకు శివాజీ గారు అక్కడ మహిళా కమిషన్ దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నా అన్వేషణ అనే క్యాండిడేట్ ఇతను కూడా అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది, సారీ చెప్పాల్సి వచ్చింది, దుర్భాషలు నోటు మాట మాట్లాడాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకంటే ఈ చిన్న విషయాలు, ఒక్క వ్యక్తితో పోయే ఈ చిన్న సమస్యని అందరూ కూడా దీన్ని తలకెత్తుకొని కొన్ని రోజులు, ఒక 1 వీక్ 10 days ఈ యొక్క సమస్యను ఎత్తుకొని అందరూ మోసారు. ఇలాంటి సమస్యలు మీకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండి మీలోని నెగటివ్ ఎనర్జీస్ని బయటికి రానియకుండా టోటల్గా పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చేసుకొని 100% ముందుకెళ్ళండి. ఎవరు నష్టపోవద్దు, అందరూ బాగుండాలి, అందులో మనందరం ఉండాలి.
నేను ఉండాలి, మీరు ఉండాలని కోరుకుంటున్నాను. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదర సోదరీమణులు. ఇదందరూ గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మీ అందరికి.